ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా భీమవరం నియోజకవర్గానికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సూచించిన విధంగా రాజుగారు మరి మన మాజీ శాసనసభ్యులు 10 సంవత్సరాల పాటు భీమవరం నియోజకవర్గానికి అభివృద్ధి ఏజెంట్గా పనిచేసిన కులపర్తి రామాంజనేయులు గారు గెలుపు ఖాయమైపోయింది. ఆయన మెజార్టీ ఎంత దాని మీదే భీమవరం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రోజు 10:39 నామినేషన్ చేస్తారైనా ఆ నామినేషన్ తోటే ఆయన ఈ భీమవరం నియోజకవర్గాన్ని మరొక 5 సంవత్సరాల పాటు ఈ భీమవరం నియోజకవర్గాన్ని భీమవరం ప్రజలకి ఒక శాంతియుత వాతావరణాన్ని అభివృద్ధి ప్రదాతగా భీమవరాన్ని ఒక ఏజెంట్గా తీసుకుని ఆయన ముందుకెళ్తున్నారు. ఈ ఏళ మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, అలాగే జనసేన శ్రేణులు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ శ్రేణులు కానీ ఆయన గెలుపు కోసం పూర్తి స్థాయిలో 230 స్థాయిలో కూడా కష్టపడుతున్నారు. ఈ కష్టానికి ప్రతిఫలం ఈ ప్రజల గెలుపు. అంజిబాబు గెలుపు అంటే ప్రజల గెలుపు, ప్రజల గెలుపు అంటే అంజిబాబు గెలుపు. ఈ రోజు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. భీమవరం నియోజకవర్గంలో మరి అత్యధిక ప్రజాదరణ ఉన్న సైకిల్ గుర్తు మరి ఇక్కడ ఉండదు. ఇక్కడ గుర్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు సూచించిన విధంగా సైకిల్ గుర్తు ప్లేస్ లో గాజు గ్లాస్ ఉంటుంది, ఒక పక్కేమో కమలం పువ్వు.